హలో అండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇదైతే మా రోహిత్ రేవంత్ వాళ్ళ బర్త్డే వ్లాగ్ అనమాట. సో అందరూ అయితే వచ్చేసినారు. నేను మీ మణికంఠ ఛానల్లో రాధికక్క వచ్చారు, జమ్మికుంట సిస్టర్స్ వచ్చారు, అండ్ టిల్లు కన్నా అని ఛానల్ కూడా టిల్లు వచ్చాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా వైటీ వాళ్ళు రావడం అనేది చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నా. చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాధికక్క. అంత దూరం నుండి సూర్యాపేట నుండి అయితే వచ్చింది. 2 డేస్కి సరిపడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి మళ్ళీ మనకంటే కూడా అన్నీ ప్రిపేర్ చేసి వచ్చిందంట అక్క. మళ్ళీ చాలా దూరం నుంచి రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ జమ్మికుంట సిస్టర్స్ అయితే పాప వాళ్ళ మమ్మీకి అయితే ఫీవర్ వచ్చేసింది. ఇంకా నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు కదా అన్నయ్య. సో తనైతే రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా పిల్లల్ని అయితే నేను రెడీ చేసినాను. ఏదో మళ్ళీ అందరు అనుకుంటున్నారు వ్యూస్ కోసం అని. కాదండి, ఆడపిల్లలు వాళ్ళకి వేసుకోరాదు. ప్లస్ నాకు కూడా చాలా ఇష్టం పిల్లలకి రెడీ చేయడం అంటే అలా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా టిల్లు కన్నా. టిల్లు రేవంత్తో ఆడుకుంటున్నాడు. ఎప్పటి నుంచో అంటున్నాడు, అక్క రేవంత్ని ఎప్పుడు చూస్తానో ఏమో, రేవంత్ని ఎప్పుడు చూస్తానో ఏమో అని. ఇలా అకేషన్ అయితే మనకు వచ్చేసింది రేవంత్ని చూడడానికి. ఇంకా ఇక్కడైతే బర్త్డే అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రోహిత్ ఫ్రెండ్స్ వచ్చారు. దాదాపుగా ఒక 7-8 మెంబర్స్ వచ్చినారు. రోహిత్ చెప్పాడంట, నేను ఓన్లీ జస్ట్ కేక్ మిక్చర్ చిన్నగా స్నాక్స్ అనుకున్నాను పిల్లలకి. కానీ రోహిత్ ఏమన్నాడంటే డిన్నర్ చెప్పేసిందంట. ఇంకా చెప్పిన తర్వాత పాపం మళ్ళీ కాదు అనలేం కదా. ఇంకా నాకైతే వెజిటేబుల్స్ కానీ ఇంట్లో ఏమీ లేవన్నమాట. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఫాస్ట్గా బయటికి వెళ్ళి నేను రాధికక్క అయితే బయటికి వెళ్ళేసి ఇంకా అన్నీ తీసుకొచ్చి చేసేసరికి అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా బర్త్డే స్టార్ట్ అవ్వడం కూడా లేట్ అయింది. 9 అయ్యింది. ఇక పిల్లలు కూడా కొంచెం మా ఆంటీ కొంచెం తొందరగా వెళ్తామని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేసరికి చాలా హడావిడి అయిపోయింది బర్త్డే ఫంక్షన్ అయితే. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ రేవంత్కి అయితే ఇట్లా చాలా సందడిగా కనిపిస్తే చాలా ఇష్టం. చాలామంది కనిపిస్తే ఎవరైనా ఇంటికి వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మొత్తానికైతే ఇక్కడ బర్త్డే అయితే కంప్లీట్ చేసేసినాము. ఇంకా రోహిత్ రేవంత్ డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేవంత్ డ్రెస్ అయితే అసలు కేక్ అలా ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే రాధికక్క చూస్తున్నారు కదా, రాధికక్క అయితే ఇంకా అందరికీ బొట్టు పెట్టేసి రోహిత్ వాళ్ళకైతే అక్షంతలు వేసి ఆశీర్వదించి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే రాధికక్క అంత దూరం నుంచి రావడం చాలా గ్రేట్ అనుకోవాలి. అందులో మన రేవంత్ లాంటి బాబుని చూసుకోవాలి కదా, తనకి అన్నయ్య బావగారికి అప్పగించి మరీ రావడం చాలా గ్రేట్ అనుకోవాలి. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు అక్క రావాలి అని అనుకుంది. ఇంత దూరం అయితే వచ్చేసింది. దాదాపుగా 5 hours 6 hours పట్టిందంట జర్నీ. చాలా థ్యాంక్ యూ సో మచ్ రాధికక్క, రిస్క్ చేసుకొని ఇంత దూరం వచ్చినందుకు. రాధికక్క వాళ్ళ పెద్ద పాప మణికంఠ వాళ్ళ చెల్లెళ్ళు అనమాట, మాధురి. తను కూడా బాగా ఇష్టపడుతుంది. ఇద్దరు పాపలు కూడా రేవంత్ని బాగా ఇష్టపడతారు. సో ఆ గిఫ్ట్ కూడా మనము తర్వాత అయితే చూద్దాము. చాలా బాగుంది, మీరు చూస్తూ ఉండండి. నార్మల్గా షార్ట్స్లో చూసే ఉంటారు, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, ఇద్దరం సేమ్ శారీస్. నేనైతే అక్క దగ్గర పర్చేస్ చేసినాను శారీ అయితే. ఇంకా అక్క అంది చాలా బాగుందిరా, నేను కూడా తీసుకుంటా, మన ఇద్దరం సిస్టర్స్ కదా, చాలా బాగుంటుంది, ఒకసారి ఎప్పుడైనా అకేషన్లో కట్టుకుందాము అని అంటే ఇక నేనైతే నిన్న గుర్తు చేసిన అక్క శారీ తెచ్చుకో ఇద్దరం కట్టేసుకుందాము అని. కానీ చాలా బాగా అనిపించింది అక్క చెల్లెల్లాగా. మళ్ళీ ఆ శారీ కూడా ఉండడం డిగ్నిటీగా బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా అనిపించింది మాకైతే. ఇంట్లో అందరూ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది, వెరైటీగా బాగుంది అన్నారు. సో రేవంత్ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. చూస్తున్నారు కదా. ఇంకా నిన్న బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి నాకు ఇన్స్టాలో, వాట్సాప్లో, యూట్యూబ్లో చాలా మెసేజెస్ వచ్చాయి. సో రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నేనైతే మెల్లిగా ఒక్కొక్కరికి రిప్లై అయితే ఇస్తాను, ఎందుకంటే చాలా వర్క్ కూడా ఉంది ఇంట్లో. ఇంకా ఇక్కడ టిల్లు చూస్తున్నారు కదా, టిల్లు కన్నా కూడా ఇంకా కేక్ అయితే పెట్టేస్తున్నారు వాళ్ళ అల్లుళ్ళకి.
ఇందులో అయితే రోహిత్ రేవంత్ ఫోటో అయితే ఉంది. ఇది లైట్ ఆన్ ఆఫ్ చాలా బాగుంది కదా. ఇదైతే మిర్రర్ లా కనపడుతుంది, మళ్ళీ ఫోటో వస్తుంది. చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.